తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి. ఈ జూలై 5వ తారీఖుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నిరుద్యోగులు ముట్టడి అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే తెలంగాణ టీజీపీఎస్సీ ముట్టడి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి జరిగింది అనుకుంటాం. కానీ ఈరోజు జరిగింది నగర ముట్టడి, ఈ భాగ్య నగర ముట్టడి, ఈ ప్రపంచ నగర ముట్టడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు వేలాది మంది, అంటే సుమారు 50,000 మంది పైగా విద్యార్థులు, అంటే ఈ అశోక్ నగర్ అని, దిల్సుఖ్ నగర్ అని, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హబ్స్లు ఉన్న రీడింగ్ రూమ్లు, వందలాది రీడింగ్ రూమ్లు, హాస్టళ్ళు, ఈ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా ఏ విద్యార్థులు లేరు. వీళ్ళందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. అంటే సుమారు 1,00,000 మంది, 1,50,000 మంది పైగా విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్నారు. ఇది కానీ టీజీపీఎస్సీ దృష్టిగా పైనమైన వాళ్ళు సుమారు 60 నుంచి 70,000 మంది విద్యార్థులు టీజీపీఎస్సీ వైపుకి పయనం సాగించారు. వీళ్ళని ఏమైంది అంటే టీజీపీఎస్సీ దృష్టితో వాళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి, ఆ ఎల్బీ నగర్ నుంచి, బయట నుంచి వచ్చే ప్రాంతాలని ఈ జాతీయ రహదారుల మీద, మెట్రోల మీద ఎక్కడి పడితే అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఓయూ పోలీస్ స్టేషన్ అని, గోషామహల్ పోలీస్ స్టేషన్ అయితే ఒక స్టేడియమే నిండిపోయింది. వాళ్ళకి భోజనాలు పెట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఈ టీజీపీఎస్సీ ముట్టడి అనేది ఒక నగర ముట్టడిగా జరిగింది. ఈరోజు నగరం అంతా స్తంభించింది. నగరంలో ట్రాఫిక్, ప్రయాణికుదారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీస్ బారికేడ్లు వచ్చేసినాయి. కాబట్టి ఇది ఒక నగరి ముట్టడి, అంటే ఫోర్టిఫైడ్ సిటీ అయిపోయింది. అంటే ఏదో బయట నుంచి దాడి చేస్తున్నట్టు. సో నగర ముట్టడి. సో దీన్ని బట్టి ఆధారం చేసుకుని వీళ్ళ లక్ష్యం ఏంటి, విజయమా విఫలమా లేక ఏంటి అనేది పరిశీలిస్తే వీళ్ళ లక్ష్యం ఏంటి, టీజీపీఎస్సీని ముట్టడి యొక్క లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్కి తన యొక్క అసంతృప్తి జ్వాలని, వాళ్ళకి కావలసిన విషయాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం. ఇప్పుడు వీళ్ళు విజయమా విఫలమా అంటే అది దాన్ని బట్టి. సో వీళ్ళు నిరుద్యోగులు పూర్తిగా తాను ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణంగా ఈరోజు సిద్ధింపజేసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ లక్ష్యం వెళ్ళింది. ఎందుకంటే ఇంత ఫోర్టిఫైడ్, ఇంత పకడ్బందీగా వీళ్ళు టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకుని నగరంలో ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్ళారు అంటే ఈరోజు మీడియా, ఈరోజు స్టేట్లో రాష్ట్ర ప్రజలు, కొంత జాతీయ మీడియా అంతా కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది. కొంత ఇంగ్లీష్ మీడియాలో కూడా న్యూస్లు రావడం ఆల్రెడీ జరిగిపోయింది. సో చాలా న్యూస్లు ఇది వచ్చేసింది. అంటే వాళ్ళు తన యొక్క జ్వాలని మొత్తం తెలియజేశారు పబ్లిక్ ఒపీనియన్లో. సో ఈ విధంగా చూస్తే ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళింది, ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళిపోయింది. ఈరోజు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రభుత్వం దీన్ని తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఇది గవర్నమెంట్కి ఒక ఆందోళన కలిగించే విషయం. ఈ విషయం చూస్తే వీళ్ళు విజయమే, పరిపూర్ణ విజయం సాధించారు. కానీ ఇక్కడ ఒక మతలబు ఒకటి ఉందండి. వీళ్ళు చేసిన గవర్నమెంట్ ఉపేక్షతో ఉంది. జాబ్ క్యాలెండర్ అంటుంది, గ్రూప్ 1 1:100 ఏది రిజల్ట్ రాలేదు, ఆ 150 బిట్లు సరిగ్గా లేవు, 10 బిట్లు అటు ఇటు ఉన్నాయి, యాంబివలెంట్ ఉంది, 4 బిట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 95%లో 5% నాన్ లోకల్ వాళ్ళు నిర్ధారించేది నోటిఫికేషను. తర్వాత విద్యార్థుల యొక్క వాళ్ళు మాట్లాడుకునే అన్ని విషయాల్లో మాట్లాడుకునేది సోషల్ మీడియాలో వచ్చేది ఏంటంటే ఈ లాస్ట్ 2 days ఎక్స్టెన్షన్ చేయగలిగినప్పుడు 1:100 ఇవ్వడానికి ఏంటి అని. అదే గవర్నమెంట్ ఏంటంటే 55 జీవో వచ్చింది కాబట్టి ఈ 55 జీవో హారిజంటల్ ఇది ప్రకారం మేము ఇంకా ఇవ్వలేము 1:50 నోటిఫికేషన్, అయితే ముందుకెళ్తూ లీగల్ మ్యాటర్స్ వస్తాయని. కానీ కొంతమంది అనేది ఏంటంటే 1:100 తీయకపోతేనే ఎక్కువ లీగల్ మ్యాటర్స్ వస్తాయని. అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు, తర్వాత జీవో 46 అనేది, అదేవిధంగా కొంత ఇంకా గురుకుల విద్యార్థులు అనేది, ఇలా ఎంతోమంది గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని అంటే ఒక రకంగా చిన్నగా 1:100 మొదలైంది. మొత్తం నిరుద్యోగులకు అందరికీ వెళ్ళిపోయింది. 6 నెలల క్రితం కాంగ్రెస్ ఎన్నికల ముందు ఏదైతే వచ్చిందో అంతటి ఉద్యమ స్థాయికి వెళ్ళలేకపోయినా అంత ఉద్యమ స్థాయికి పుంజుకునే ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని డిమాండ్లలో ఒక్కటి కూడా పట్టించుకోకుండా అసలు వీళ్ళతో డిస్కషన్గా దిక్కుండా ఇక్కడ ఒక విషయం అండి. ఈ విశ్లేషణ పూర్వకంగా రాజ్యాంగబద్ధంగా దట్టు నేను ఏం మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ అంటే ఒక స్వాతంత్రోద్యమ పార్టీ యొక్క మేనిఫెస్టో అనేది ఒక ఇండియాని అకామిడేట్ చేసే విధంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు దాని పునర్వైభవానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ పునర్వైభవంకి కర్ణాటక, ఇటు తెలంగాణ అద్భుతమైన ఊపినిచ్చినాయి ఆయనకి. చూడండి ఎంపీ సీట్లు కూడా ఈయన
ఈయన నిరుద్యోగులతో చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళగలిగినప్పుడు ఒక జాతీయ నాయకుడు భవిష్యత్తు ప్రధాని చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులతో సంభాషించగలిగినప్పుడు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న ఒక విద్యార్థి చాలామంది అన్నారు, రాహుల్ గాంధీ గారు మా సెంట్రల్ లైబ్రరీకి రాగలిగారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో ఎవ్వరూ కూడా సెంట్రల్ లైబ్రరీకి ఎందుకు రాలేదు మాతో మాట్లాడడానికి అనేది ఒకటి వచ్చిందండి. ఇది నిజంగా పరిగణించదగినది. రెండో విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుని ఇప్పుడు పార్లమెంటులో భారతదేశాన్ని యొక్క అతి ముఖ్యమైన భారతీయ భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, హిందూ మతంలో ఉన్న సహనం, పరమత సహనం, టాలరెన్స్, ఇలాంటి వాటికి ఉద్బోధ చేస్తున్నారు. 40లో ఉండి భవిష్యత్తు ప్రధాని ఎంతోమందికి ఉద్బోధన, అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన ప్రభుత్వం వచ్చింది. కానీ ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారు పార్టీకి పునాది అయిన మహాత్మా గాంధీని ఆదర్శంగా చేసుకుని, అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలకు ఆధారంగా చేసుకుని విద్యార్థులు తన నిరసనని వ్యక్తం చేయడానికి వెళితే ఇంత ఎందుకు పట్టింపులు, ఇంత నిర్బంధం ఎందుకు అనేది ఒకటి వచ్చింది. అంటే పీస్ఫుల్గా వాళ్ళకి ప్రదర్శన చేసుకునే అవకాశం ఈరోజు కనిపించలేదు. కానీ వాళ్ళు పీస్ఫుల్గానే నిరుద్యోగులు ఉన్నా, ఎంత డిస్పరేట్ పొజిషన్లో ఉన్నా, ఈరోజు దే సక్సెస్ఫుల్లీ కన్వేడ్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్ టు ద గవర్నమెంట్. సో ఎట్ ఎనీ కాస్ట్ గవర్నమెంట్ కన్సిడర్ చేయవలసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ కొన్ని అయినా వాళ్ళతో డిస్కషన్కి దిగాలి. కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ డిస్కషన్ పార్టీ అండి. సో వండర్ఫుల్ పార్టీ అది. అంటే దేనికి హింసకు తావు లేకుండా డిస్కషన్, డెమోక్రటిక్ డిస్కషన్, ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్లోనే అద్భుతంగా సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించాలి. రాహుల్ గాంధీ గారి ఆదర్శాలని, రాహుల్ గాంధీ గారి లక్ష్యాన్ని, భారతీయ భావనని ముందుకి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళాలి. అందుకే కొంతమంది నిరుద్యోగులు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక మాకు ప్రభుత్వం మీద కంటే రాహుల్ గాంధీ గారికి విన్నపం చేసుకోవడం బెటరు, ఇక మీరే దిక్కు అంటున్న నిరుద్యోగులు అండి. చాలామంది ఢిల్లీ, చలో ఢిల్లీ అనడం, ఇవన్నీ చాలామందితో మాట్లాడాను నేను. ఇదేంటంటే, నేను ఇక్కడ విమర్శనాత్మక వైఖరితోనే అద్భుతమైన విశ్లేషణ చేస్తున్నా. నేను కాంగ్రెస్ వాదినే. కాంగ్రెస్ అనే ప్రభుత్వమే ఈ సమస్యను ఈజీగా పరిష్కరిస్తుంది. విద్యార్థులు రాహుల్ గాంధీ గారి విన్నపం, ఇక మీరే దిక్కు అంటున్న నిరుద్యోగులు అండి. అంటే చలో ఢిల్లీ, రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ తీసుకుని రాహుల్ గాంధీ గారిని కలవడానికి విద్యార్థులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం ఎంతో మంచి పాలసీతో వచ్చినా విద్యార్థులకి అది తెలియచేయాలి. జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఎప్పుడో 2 నెలలకి విద్యార్థులు ఓపికపట్టాలి. ఆ ప్రభుత్వం తెలియజేయాలి, విద్యార్థులతో కూర్చోవాలి, విద్యార్థులతో మంచి డిస్కషన్ చేసేవాళ్ళు, మంచి ప్రతినిధులు, మంచి కార్యదర్శులు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, అయితే ఒక మంత్రి స్థాయిలో అద్భుతమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళని వచ్చి విద్యార్థులతో మళ్ళీ అదే సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు రాగలిగినప్పుడు ఒక మంత్రి గారు రావడంలో ప్రాబ్లం లేదు. వచ్చి చక్కగా విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులను సముదాయించి చక్కగా ముందుకు తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందండి. ఎందుకంటే ప్రభుత్వం మంచి పాలసీలతోనే ఉంది. అది వెంటనే కావాలి అనుకోవడంలో విద్యార్థులకి తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా డిస్పరేట్ పొజిషన్లో 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కదా. వాళ్ళు 1:100 అడగడం తప్పు ఉందా? యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం ఇస్తుందా? యూపీఎస్సీ 1 వీక్ తర్వాత జూన్ 16న పెట్టిన ఎగ్జాము ఒక్క తప్పు లేకుండా 100 బిట్లు ఇవ్వగలిగినప్పుడు, టీజీపీఎస్సీ 150 బిట్లు ఒక్క తప్పు లేకుండా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమే రాదు. కీ అనేది ఇప్పుడు యూపీఎస్సీ రిజల్ట్ ఇచ్చింది, మెయిన్స్ ప్రిపేర్ అయిపోతున్నారు ఇండియా వైడ్. ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి ఎందరో వేలాది మంది గ్రూప్ 1 ఇది సివిల్స్ మెయిన్స్ రాస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. 150 బిట్టుల్ని 10 బిట్టులు తప్పులు ఇచ్చి 4 బిట్లు డిలీట్ చేయక విధంగా ఎంతో అబ్జెక్షన్ రైట్ చేయడం. అసలు అబ్జెక్షన్ రైట్ చేయడం అనేది యూపీఎస్సీలోనే ఉండదు. సో ఈ ప్రాబ్లం ఏంటి? ఒక ఎక్స్పర్టైజ్ను ఉపయోగించుకుని అద్భుతమైన సంస్కరణ, టీజీపీఎస్సీలో ఇంకా సంస్కరణ రావాలని కొంతమంది విద్యార్థులు కోరుకుంటున్నారు. యూపీఎస్సీకి సమాంతరంగా యూపీఎస్సీ స్థాయిలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఉత్తమం, వండర్స్. అది జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇన్ని పోస్టులు ఇస్తామంటే ఏ నిరుద్యోగి కూడా మాట్లాడరు. అసలు ఇది లేట్ చేయడం కూడా కొంచెం ప్రమాదం అయింది. ఈ ఎగ్జామ్ని 1:50 అక్కడ పక్కన ప్రభుత్వం 1:100 ఇచ్చింది. యూపీఎస్సీ అడగపోయినా 1:100 ఏపీ ఇచ్చింది. సో అవకతవకలు జరుగుతున్నాయి. లాస్ట్ 2 డేస్ ఎక్స్టెన్షన్, సో నాన్ లోకల్ ప్రకటించబడడం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి తప్పిదాలు లేకుండా ఉండాలి అంటే టీజీపీఎస్సీ రిఫార్మ్స్ ఇంకా కావాలి, ఇంకా ఇవన్నీ కావాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి జ్వాలల్ని ప్రభుత్వం ఏం చేయబోతుందో వాటిని జాగ్రత్తగా స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఉత్తమం. అంటే ఏంటి? ప్రభుత్వం మంచి సంకల్పంతో ఉంది, జాబ్ అంది. ఆ సంకల్పాన్ని విద్యార్థులకు, అరే మీకోసం మేము చేస్తున్నాం ఇదిగో అని డిస్కషన్ ద్వారా వెళ్ళాలి.
అంతేకాని బలం కాదు, బలపూరితం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఆశాజ్యోతి, భారతదేశానికి భారతీయ భావనని పూర్తిగా అర్థం చేసుకుని నేను చెప్తున్నా, భారతీయ భావనని పూర్తిగా తీసుకెళ్లే స్థాయి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అది ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వ్యవహార శైలి అనేది ఆ కాంగ్రెస్ యొక్క నేషనల్ వారసత్వానికి అనుకూలంగా పాలసీ స్టూడెంట్తో మాట్లాడాలి. సో ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నా, ఇది డిస్కషన్కి దిగాలి. విద్యార్థులతో మంచి సంభాషణ డిస్కషన్ చేసి మీరు అనుకున్నది విద్యార్థుల దృష్టికి తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారికి విన్నపం అనేది మంచిదే, చాలా ఉత్తమం. రాహుల్ గాంధీ గారికి విన్నపం వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఇది పరిష్కారం అవుద్దని ఊహించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం చక్కగా ఈ సమస్యని పరిష్కారం కనుక్కుంటుందని, విద్యార్థులందరూ సంతృప్తికరంగా జాబులు కొట్టి తన యొక్క కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటారని నేను ఆశిస్తాను.